ఎవరా మీకు మామ ఒక్కొక్కడి గుండు పగిలింది చెప్పకుండా నాకు చెప్పాలి కదా అన్న ఎవరు సైకిల్ వేసుకెళ్తాను ఆడుగానే చెప్పాలిగా. నా తమ్ముడు అయితే తమ్ముడు పేకడే తమ్ముడే ప్యాకెట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎదరేట్ కమిటీ కుర్రోళ్ళ బ్రో. మీరు ఏళ్ళు చెప్పలేదు అనుకున్నారు, ఇలాగే నోరు తిరగదు అనమాట. జంకలక్ష పంపి వీళ్ళందరూ. సో ఈ రోజు వీడియో వచ్చేసిందంటే మా వీళ్ళిద్దరు సైకిల్ వేసుకెళ్తారు, వాడు తప్పని సో పద్దాకలా వీళ్ళకి ఎన్ని చెప్పినా కానీ బుద్ధి రావట్లేదు. సో ఈ వీళ్ళకైనా మీరు వీడియో ద్వారా కామెంట్ పెట్టండి, అట్లా చేస్తాం తప్ప అని. సో గైస్ ఈ వీడియో ఎట్లా జరిగిందో మీ అందరికి చూపిస్తాను. సైకిల్ ఎదురా నాదే నీ అమ్మ మా సైకిల్ ఏదమ్మా ఎప్పుడు లేరు వాడా అమ్మా సైకిల్ ఆడికి వేసుకెళ్ళా ఆడికి వెళ్ళాడు చెప్పు సైకిల్ ఉందా నీ దగ్గర? సైకిల్ ఆడున్నా అంటే నువ్వు లేదు వస్తా అంటావు. నువ్వు నా సైకిల్ కావాలి, పని ఉంది. ఎవరు బాబు వస్తా ఏందిరా సైకిల్ 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 దేనికి నీకు? సైకిల్ రా ఎవరా మీకు మామ ఒక్కొక్కడి గుండు పగిలింది. ఎవరిచ్చాడు? నా సైకిల్ నువ్వు తీసుకొని నీకు చెప్పు చెప్పినప్పుడు నువ్వు ఇయ్యాలా? నువ్వు తీసుకెళ్ళావంట. నేనే తీసుకెళ్ళానా? వాళ్ళు వేసుకెళ్ళి నన్ను అడుగుతావేంద్రా? ఎవరు అసలు వాళ్ళు? ఆ సైకిల్ ఆడ తీసుకెళ్ళారు మీరు? అది కాటా దిగితే ఏం చేస్తారు? డబ్బులు కడతారు మీరు? అక్కడ ఉంది వేసుకెళ్ళావు. దిగు ఆడికి వెళ్ళే దిగు. వేసుకెళ్తాం. ఎవరిని అడిగి వేసుకెళ్తారు? ఎవరిని అడిగి మీరు? సైకిల్ ఎవరిని అడిగారు? చెప్పు. అది అది అర్థమైంది. అది ఆగరైంది మడిచికి ఆగైతే తినపడదా? లోపలరా సైకిల్ సైకిల్ ఎవరా? మీ సైకిల్ కొత్తయా? మరి ఏమంటే కాటాకు వేసేది ఉండయా? తిరుగుతున్నారు. ఓకే వాడికి చెప్పేసుకెళ్ళాలి కదరా. వాడి మిమ్మల్ని ఇప్పుడు నేను లేనప్పుడు కొడితే కొడతాడు. మేము అక్కడ ఉంటే వేసుకెళ్ళాం. నువ్వు చెప్పకుండా నాకు చెప్పాలి కదా అన్న ఎవరు సైకిల్ వేసుకెళ్తాను ఆడుగానే చెప్పాలిగా. పాటలేను కాదరా, ఇంకొకసారి కదా మా ఊరు సైకిల్ అల్లం కానీ ఇవ్వు. అర్థమైందా? అడక్కోండి వేసుకెళ్ళారు. అడక్కోండి ఎందుకు వేసుకెళ్ళాడు? నువ్వు ఇచ్చావండి. చెప్పేసుకెళ్ళాలిగా. నువ్వు నాకు ఫోన్ చేయలేదు. ఏం చేస్తా? నువ్వు ఎంతో నువ్వు ఎవరినైనా తెచ్చుకోరా. అది మేము నలుగురు ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు కొడితే ఏం చేస్తా? ఈ దిక్కున్న సాడు కూడా చెప్పు. అర్థమైందా? ఒక ఎనిమి వచ్చి వెనకాల నుంచి పొడిస్తే ఓకే, సో అది ఏం అనిపించదు. అది పొడిచినా అదొక్క పెయినే ఉంటది పొడిచినట్టు. ఫ్రెండే వచ్చి పక్కన ఉండేటోడే తెలియకుండా పొడిస్తే ఆ పెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది యాక్చువల్ చెప్ప.
అయితే అలా పడేసి సూరమ్మని చెప్పి ఇటు చేసే చాట్లా నచ్చవు నీకు నువ్వు కలిసిపోతున్నావు అట్లా పోయి సూరమ్మ మాటలు చెబుతూ సూరమ్మ మొహం ఒకటేసుకొని మాటలతో పెంచిన మంతులేని ఫోబియా అలా అన్నాను నాలుగు సారి చెప్పాలి నేను నాలుగు సారి చెప్పేది ఏంది? తింటాందే సరి కాదు నువ్వు కాదు సూరమ్మ ఎప్పుడు చేయి నువ్వు కూడా తింటావుగా చెప్పరేంద్రా మీరేంద్రా బాబు సైలెంట్ ఉంటారు చెప్పరేంద్రా వాడిని అడిగిందో వాడికి చెప్పాలి కదా వాడు కనిపించలా బయట ఆడు ఉన్నప్పుడు. వాడు నాకు ఫోన్ చేసి అన్నా నా సైకిల్ ఏదన్నా అని అడుగుతున్నాడు నా చెప్పాడు కదా ఇప్పుడు ఏంది? కొడక నాకు మెంటల్ ఎగ్గుతుంది నిన్ను చూస్తుంటే వెళ్ళే ఛే, ఎందుకురా నువ్వు నీ బతుకు నువ్వు దేనికి ఒక ఎంపడ ఊరైతే ఏంది నవ్వుమాక గొడవ జరిగేటప్పుడు నవ్వుమాక అర్థమైందా అది వదిలేసి తిరగడం మొదలు పెడితే అట్లా నుంచి తెలుసు రక్తం తీరుస్తారా మనం అడిగేసుకెళ్తారా వాడు చేసుకెళ్దాం. నన్ను అడిగాడులే మీ అన్నయ్య అడగలేదు కదా మీరు అట్టైనా వాడి క్లాస్మేట్ అని సపోర్ట్ చేయమని నా ఎంపటి తిరుగుతున్నారు అట్టైనా మీరు ఇలా కానీ ఏంట్రా బాబు నువ్వు ఆ, ఇప్పుడు వెళ్ళిపోయారు ఇక నా ఎంపటి పాని పాని మీరు అడగాలి నిలబెట్టి అవును నన్ను అడిగాడు నువ్వు మీరు అడిగేది. వాడు నువ్వు సరిపోయారా సరే వాళ్ళిద్దరు నా తమ్ముడైతే తమ్ముడు పేకడే తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ నన్ను అడిగాడు చూస్తున్నాను ఆపురా బాబు బాయ్ 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 కాదు